కాకినాడ 3వ డివిజన్లో బీజేపీ జిల్లా పార్లమెంటరీ సెక్రటరీ పక్కి మణిపాల ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు అమ్మతో ఒక మొక్క అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మీడియా ప్రతినిధి తుమ్మలపల్లి నాని, జనసేన నాయకులు వై శ్రీనివాస్, టీడీపీ నాయకురాలు శాంతి, సచివాలయం సెక్రటరీ సిబ్బంది పాల్గొన్నారు. అన్ని రకాల అవకాశాలు మొక్క ప్రతి జీవికి, మనుషులకి, జీవులకి అన్నిటికీ కూడా ఒక నీడ, ఒక గాలి, అన్ని రకాలుగా ఉపయోగపడేది ఒక మొక్క అని చెప్పేసి తల్లి పేరున ఒక మొక్క నాటమని చెప్పేసి నరేంద్ర మోడీ గారు కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రతి మనిషి కూడా ఒక 5 మొక్కలు పాతితే అందులో ఒక మొక్క బతికిన ప్రజలకి చాలా నీడగా, ఆరోగ్యంగా ఉంటుంది. మంచి ఆక్సిజన్ గాలి ఇచ్చేది ఒక మొక్క. ఆ మొక్కని మనం చక్కగా పెంచుకుని చూస్తే దేశం, గ్రామాలు, రాష్ట్రాలు అన్నీ కూడా సస్యశ్యామంగా ఉంటాయి అని చెప్పేసి ఇది ఒక తల్లి ఎన్ని రకాలుగా మనకి ప్రేమ, అభిమానాన్ని పెంచుతుందో ఒక మొక్క కూడా అదే రకంగా పెంచిద్ది అని చెప్పేసి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. జై. అలాంటి పరిస్థితుల్లో మోడీ గారు ఈ కార్యక్రమం పెట్టడం ప్రజలందరికీ కూడా ఆరోగ్యకరమైనటువంటి విషయం. అలాంటి పర్యావరణ కావాలని, ఈ ప్రకృతి కూడా ఇంకా మంచి ఇదిగా, ఆరోగ్యంగా అందరూ బాగుండాలని మోడీ గారి సంకల్పంతో తల్లి పేరు మీద, అంటే తల్లి ఎలాగ అందరినీ, పిల్లల్ని ఎలా చూసుకుంటుందో అలాగే ఈ మొక్క కూడా అందరికీ నీడనిచ్చే మొక్క. అలాంటి నీడనిచ్చే మొక్క ప్రతి చోట వెయ్యాలనే మోడీ గారి సంకల్పం చాలా గొప్పది. అలాంటి గొప్ప సంకల్పాన్ని మనం అందరం నిర్వర్తించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. ఈరోజు అందుకని ఇక్కడ మొక్కల కార్యక్రమం పెట్టాము. అందరికీ నమస్కారం. జై. పక్కి మణిపాల గారి వార్డులోని మొక్కలు నాటడం అనే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మొక్కలు నాటడం అనేది ఎంత హెల్దీ అంటే ప్రస్తుత పరిస్థితుల్లో పొల్యూషన్ బాగా పెరిగిపోయింది. పొల్యూషన్కి మెయిన్ మనం మొక్కలే నాటి దీనివల్ల పొల్యూషన్ తగ్గాలంటే మొక్కలు నాటడం వల్ల పొల్యూషన్ బాగా తగ్గుతుంది. అంతేకాకుండా ప్రస్తుతం మేము ఏంటంటే యాక్చువల్గా మేము 1వ తారీఖు నుంచి ఈ ప్రోగ్రాం మోడీ గారు పెట్టారు. 1వ తారీఖు నుంచి మేము మొక్కలు నాటుతున్నారు ప్రతి చోట్ల. అలాగే ఈరోజు పక్కి మణిపాల గారు పెట్టిన 3వ వార్డులో మొక్కలు నాటడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో మేము పాల్గొనడం వల్ల చాలా సంతోషంగా ఉంది.